మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ పీఏ, వైద్యారోగ్య శాఖ ఉద్యోగి మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో నిన్నటి నుంచి మురళి, అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 20 ఎకరాల భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు, కిలో బంగారం, 11 కిలోల 36 గ్రాముల వెండి ఆభరణాలు, వస్తువులను గుర్తించారు. వీటి విలువ దాదాపు 50 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాడి జరిగిందంటే దానికి ప్రతిదాడి ఉంటుంది. ఈవేళ వాళ్ళకి అవకాశం ఉందని చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ తిరిగి అటువంటి చర్యలే చేయాలన్నది వాళ్ళు నెలకొల్పినట్టుగా వాళ్ళ ఆచరణ చేసి మాకు చూపిస్తున్నారు. ఈ పద్ధతి ప్రజలు ఎవరూ హర్షించట్లేదు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక దాడులు, కుట్రలు, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో మరి మీడియా పైన కూడా జరుగుతున్నాయి, సోషల్ మీడియా మీద జరుగుతున్నాయి. ఇవన్నీ ఇటువంటివి ఎప్పుడు కూడా సమర్థనీయం కాదు. ప్రజలెవరూ దీన్ని హర్షించట్లేదు. మీకు అవకాశం వచ్చింది, మీరు మంచి పాలన అందించి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి మీరు ఎన్నికల్లో గెలుచుకున్నారో హామీల అమలు దిశగా మీరు పనిచేయాలని మరి తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, మరి ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. జనసేన కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ మురళీకి దాడులు, నా మీద దాడులు అవుతున్నాయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి. నిన్న అచ్చెన్నాయుడికి అరెస్ట్ చేశారు, మన చంద్రబాబుకి అరెస్ట్ చేశారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు ఉంటాయి. ఆ దాడిలో తప్పు నిరూపణ అయితే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అది నేను ఆహ్వానిస్తున్నాను. తప్పు చేసినప్పుడు తప్పుని ఎక్కడ కూడా ఖండించకూడదు. ఎవరు తప్పు చేసినా దానికి అతీతులు కారు. చంద్రబాబు నాయుడికి తప్పలేదు, అచ్చెన్నాయుడికి తప్పలేదు, ఇతరులకు కూడా తప్పదు. కనుక తప్పు చేయకుండా ఉండాలి, మంచి పాలన అందించాలి, పద్ధతిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. మురళి అయినా ఇంకొకరైనా అది అందరికీ సర్వసాధారణ. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ పీఏ, వైద్యారోగ్య శాఖ ఉద్యోగి మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో నిన్నటి నుంచి మురళి, అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రవణ్. ప్రియాంక, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా కూడా ఏసీపీ దాడులతో వైసీపీ చెందినటువంటి నేతల్లో భయాందోళన నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడైనటువంటి ధర్మాన కృష్ణదాసు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహించడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం కృష్ణదాస్ దగ్గర పనిచేసినటువంటి గొండు మురళి పిఏగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. పిఏగా ఉన్నటువంటి సమయంలోనే అనేక అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను అక్రమంగా కూడగట్టారనే ఆరోపణల నేపథ్యంలో అయితే మాత్రం ఏసీబీ అధికారులు నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా దాదాపుగా కూడా 15 గంటల పాటు 5 బృందాలుగా ఏర్పడి ఇటుపక్క శ్రీకాకుళం, అటుపక్క విశాఖపట్నంలో ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడుల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు బంగారం, నగలు, వెండి ఆభరణాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి అంచనాల విలువ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా లెక్క కట్టే ప్రయత్నం అయితే మాత్రం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అయితే 3 ఏళ్ల సమయంలోనే సాధారణంగా మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి గొండు మురళి అనూహ్యంగా కూడా డిప్యూటీ సీఎం కి పిఏగా నియమించడం జరిగింది. పిఏగా 3 సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎం కృష్ణ దగ్గర పనిచేసినటువంటి గొండు మురళి ఒక్కసారిగా కూడా 100 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులన్నీ జరిగాయి. అయితే ఈ దాడుల్లో భారీగా విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులను కూడా గుర్తించినటువంటి పరిస్థితి మాత్రం ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు జరిగినటువంటి దాడుల్లో అయితే మాత్రం కోట్లాది రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లతో పాటు భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, కిలోల కొద్ది వెండికి సంబంధించినటువంటి ఆభరణాలు గుర్తించడం జరిగింది. వీటన్నింటినీ కూడా
ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో సీజ్ చేసి అక్రమార్జనకు పాల్పడినటువంటి కృష్ణదాస్ పి అయినటువంటి గొర్రె మురళిని కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ఈ రోజు హాజరుపరిచేందుకు అయితే మాత్రం పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ కోటబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటు కూడా అటుపక్క జలుమూరు మండలంలోనూ అటుపక్క విశాఖలో ఉన్న సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు చేయడంతో అయితే మాత్రం దాదాపుగా 100 కోట్ల పైచిలకు ఆస్తులకు సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ అధికారుల దాడుల్లో ఎంతవరకు ఏంటి స్వాధీనం చేసుకున్నారు, ఏ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లని సీజ్ చేశారనే విషయాలు అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనతో ఒకసారిగా కూడా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ప్రధానంగా గుండు మురళి డిప్యూటీ సీఎం గా మాజీగా పనిచేసినటువంటి కృష్ణదాస్ కి సమీప బంధువు అవుతున్నారని కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ఆ కృష్ణదాస్ కి గుండు మురళి ఒక బినామీగా ఉంటూ ఈ ఆస్తులన్నీ కూడగట్టారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ రైలుతో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు అయితే మాత్రం ప్రధానంగా గుబులు ఏర్పడిందని కూడా మనం చెప్పవచ్చు. ప్రియాంక. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ గార్డెన్స్ లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేయగా రాత్రి 11 గంటలకు పోలీసులు సోదాలు చేపట్టారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ గార్డెన్స్ లో ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర. ప్రియాంక, సెక్రటేరియట్ లోని క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్ 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి 11 మంది డైరెక్టర్లు కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ముందు నుంచి కూడా వెంకట్రామరెడ్డి వైసీపీకి సంబంధించి సానుభూతి పరుడుగా కూడా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో వెంకట్రామరెడ్డి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సెక్రటేరియట్ కి సంబంధించి క్యాంటీన్ కి జరిగే ఎన్నికల డైరెక్టర్లకు సంబంధించి ఇక్కడ వారందరికీతో పాటు సెక్రటేరియట్ ఉద్యోగులకు కూడా తాడేపల్లిలోని ఒక గార్డెన్ లో కూడా మందు పార్టీ ఇస్తున్నారనేసి ఒక పక్కన ఎక్సైజ్ అధికారులు కూడా దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ పార్టీలో 100కు పైగా కూడా 100 మందికి పైగా ఉద్యోగులు కూడా పాల్గొన్నట్టు ఒక పక్కన పోలీసులు అయితే చెప్తున్నారు. ఎక్సైజ్ కి సంబంధించి దాదాపుగా 5 మద్యం బాటిల్ అయితేనేమి 2 బీర్ బాటిల్ కూడా దీంట్లో ఉండటంతో మద్యం పార్టీగా కూడా ఒక పక్కన ఎక్సైజ్ అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా వారి దగ్గర నుంచి మద్యం బాటిల్ అయితేనేమి బీర్ బాటిల్ కూడా స్వాధీనం చేసుకొని దాదాపు 30 మంది పైన కూడా మద్యం సేవించారనేసి కూడా కేసు కూడా నమోదు చేశారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా వెంకట్రామరెడ్డి ఈ మద్యం పార్టీని కూడా నిర్వహిస్తున్నారనేసి ఒక పక్కన ఎక్సైజ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఎక్సైజ్ అధికారులకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ విధంగా ప్రైవేటు మద్యం పార్టీని నిర్వహించడం చట్టరీత్యా నేరం అనేసి దీనికి సంబంధించి ఒక పక్కన ఉద్యోగులతో పాటు వెంకట్రామరెడ్డి పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కూడా దీన్ని చూసుకుంటా ఉంటే వెంకట్రామరెడ్డి ఈ పార్టీని నిర్వహించారనేసి ఒక పక్కన పోలీసులు అయితేనేమి ఎక్సైజ్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వెంకట్రామరెడ్డి రాత్రిని అదుపులోకి తీసుకున్న అనంతరం 41A నోటీసు ఇచ్చి విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఎక్సైజ్ కి సంబంధించి ఒక పక్కన అయితేనేమి పోలీసులకు సంబంధించి క్యాంటీన్ నిర్వహణలో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయడానికి నిర్వహించారనేసి కూడా ఒక పక్కన అయితే వైసీపీ శ్రేణులు అయితేనేమి చెప్పడం అయితే జరుగుతా ఉంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.